ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దర్ ఆదేశాలతో కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో సెట్టూరు మండలములో సమస్యాత్మక గ్రామాలలో కవాతు నిర్వహించారు. సెట్టూరు మండలంలోని పలు గ్రామాలలో చిన్నంపల్లి, లక్ష్మంపల్లి, చింతర్లపల్లి, పెరుగుపాల్యం, ములకలేడు గ్రామాలలో స్థానిక పోలీసులు మరియు కేంద్ర సాయుధ బలగాలతో 75 మంది సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ, గొడవలు, అల్లర్లు లేని హింసారహిత ఎన్నికలే తమ లక్ష్యమని, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేలా పోలీసులు ప్రజలకు భరోసా కల్పించడమే ఈ కవాతు ముఖ్య ఉద్దేశ్యమని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మీకు నచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా, మిమ్మల్ని ఎవరు భయపెట్టకుండా మీకు మీ మనసులలో భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో మేమంతా మేము ఉన్నాము అని చెప్పేసి మీ అందరికీ భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గ్రామాన్ని సమస్యాత్మక గ్రామంగా గుర్తించడం జరిగింది. కాబట్టి మీ ఊర్లో ఖచ్చితంగా కేంద్ర బలగాలతో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతోంది. మీరంతా కూడా ఖచ్చితంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు జోలికి వెళ్లకుండా మీ ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకొని వచ్చి ఇంట్లో ఉండాలా. మేము అమల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. మీరందరూ కూడా చింతర్లపల్లెలు చాలా మంది కూడా నాకు తెలుసు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా మీరు రాబో ఎలక్షన్స్ రోజు మేము ఏ రోజు ఈ విధంగా ఈరోజు మీ దగ్గరికి వచ్చి మేమున్నాం, మీరు స్వేచ్ఛగా ఎవరికి భయపడకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని మీకు భరోసా ఏ విధంగా కల్పించినామో మీరు కూడా మాకు ఒక హామీ ఇవ్వాలి. ఏమి ఆ హామీ అంటే, రాబో ఎలక్షన్స్ రోజు మే 13వ తారీఖున మా గ్రామంలో ఎటువంటి గలాటలకు పాల్పడకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా మేమందరం కూడా గ్రామ పెద్దలము, ఎవరికి సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళము, ఎవరికి సంబంధించిన వ్యక్తులను వాళ్ళను కంట్రోల్లో పెట్టుకొని చక్కగా ప్రశాంత వాతావరణంలో మేము ఎలక్షన్స్ జరుపుకుంటాం సార్ అని చెప్పి గట్టిగా చప్పట్లతో మీ యొక్క అంగీకారాన్ని తెలియజేయాలి. అదేవిధంగా మేము కూడా ఆ రోజు మీ గ్రామంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాం. మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మీ ఎస్ఐ గారికి ఫోన్ చేయొచ్చు, మీ సిఐ గారికి ఫోన్ చేయొచ్చు, నాకు కూడా ఫోన్ చేయొచ్చు. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే పోలీసులకు చెప్పి పరిష్కరించుకోండి తప్పితే మీరు కొట్లాడుకొని కేసుల్లో ఇరుక్కోవద్దండి. విలువైనటువంటి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి.